హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బేబీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సోమవారం మనమైతే కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు సంతకైతే వచ్చినాం. ఇది సోమవారం అయితే నడుస్తుంటుంది. ప్రతి వారం ఇక్కడ మార్కెట్ అయితే నడుస్తుంటుంది. ఈరోజు నందికొట్కూరు సంతకు వచ్చిన కోడలను అయితే చూస్తున్నాం. ఇవి ఎన్ని వంటలు ఉన్నాయి ఏం లేదు అడిగి తెలుసుకుందాం. ఎన్ని వంటలు ఉన్నాయన్నా ఇవి? ఎవరివి? ఎన్ని వంటలు ఉన్నాయన్న కోడలు? 6 వంటలు ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నారు? 1,50,000, 1,50,000 అయితే చెప్తున్నాడు. ఫోన్ నెంబర్ చెప్తారా మీది? 9701 97 94. ఒకసారి గెడ్డమందం అయితే చూసే ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, మరి ఒకసారి వెనక భాగం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అన్న ఇవి పనికి 2 పక్కల పోతాయా? 2 పక్కల పోతాయి. ఓకే ఓకే, 2 6 గంటలకు వచ్చినాయి. మరి ఇవి మీ సైడు ఏమేమి పనులు ఉంటాయి? ఎక్కువ నార్బండ్లు ఏమైనా ఉంటాయా? పొరిషన్లు, కరిగేట్లు, నార్బండ్లు గుంజినే, ఉస్కే బండ్లు లేవు. చూస్తున్నారు అవునులేండి. చూస్తున్నారు 30 ఎకరాల పైన సేద్యానం చేసినాయి కౌలుకు. చూస్తున్నారు కదా, మరి రైతులు ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు సేద్యానికి అయితే మరి ఈడుజోడు అయితే బాగున్నాయి. ఇవైతే మరి 1,50,000 అయితే చెప్తున్నాడు. మరి ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ భారీ సైజు సేద్య పెద్ద అయితే ఉంది. వీటి రేట్ అయితే అడిగి తెలుసుకుందాం. ఎవరి తాత ఇది? తాత देख रहे ना, अच्छा साइज का पाड़ा तो इधर है. 6 दांत हो गया कहते हैं. इसका रेट तो मालूम कर लेंगे भैया को पूछ के. क्या रेट बोल रहे भैया? 1,30 बोल रहे. 1,30,000 అయితే చెప్తున్నాడు. మరి ఇది కడలేసిందంట కోడిదూడ. మరి एक बार नंबर बोलते आपका फोन नंबर? 9989895337. ఒకసారి చూడండి, మరి గెట్టెలు చూడండి. ఒకసారి వెనక చూపించే ప్రయత్నం చేస్తుంటా. ఇక్కడ మనం భారీ సైజు ఒంగోలు కోడని అయితే చూస్తున్నాం. ఇవి ఎన్ని వంటలు ఉంది ఏం లేదనేది రైతునైతే అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరు? నా పేరు యేసరత్నం అన్న. ఎన్ని వంటలు ఉంది ఇది? 4 వంటలు ఉంది. ఏం ధర చెప్పినావు? 1,05,000. ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. 9989441526. ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. గిట్టెలు అయితే ఇట్లున్నాయి. వెనుక భాగం అయితే చూడడానికి ఇట్లా ఉంది. ఇవి ఇంటికాడ మరి ఇట్లా సేద్యం అలవాటు ఉందా? పని అలవాటు. ఎటు సైడ్ పోతుంది ఇది? రైట్ సైడ్ పోతుంది. లెఫ్ట్ సైడ్ ఏమన్నా ప్రాక్టీస్ ఉందే? లేదు, ఓన్లీ 1 సైడ్ పోతుంది. చూస్తున్నారు కదా, కోడైతే మరి పనికి గ్యారెంటీ అని చెప్తున్నాడు. మరి గుంటికే పనులు అయితే బాగా చేసిందని చెప్పినాడు. వ్యవసాయం పనులు, ఎద్దుల బండి వినా కూడా పని ఏమైనా చేసిందన్నా? ఎద్దుల బండి బాగుతుందా? చూస్తున్నారు కదా, మరి ఎవరికైనా ఈ కోడే కావాలనుకుంటే రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. कितने दांत के भैया पड़े? 2 दांत का है, वो 4 दांत का है. ఇది 2 బండ్ల కోడే, అవతలది 4 బండ్ల కోడేనంట. మరి క్యా రేట్ బోల్ రే? 135. 1,35,000 అంటే మనకు 1,35,000 అక్షరాలు 1,35,000 అయితే రైతు చెప్పడం జరుగుతుంది. आपका నెంబర్ బోల్తే? 9652656855. ఎవరికైనా కావాలనుకుంటే కోడల్ని మరి రైతుకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి 2-4 వందల కోడలు అయితే మనం చూస్తున్నాం. ఒకసారి ఇంటి భాగం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తున్నారు కదా, మొన్న కామెంట్లో ఎవరో అయితే ఇంటి భాగం చూపించట్లేదని రాశారు. అందుకోసం అయితే మనం చుట్టుముట్టు చూపించే ప్రయత్నం చేస్తుంటాం. ఇక్కడ చూస్తున్న కోడలు అయితే మంచిగా ఉన్నాయి. మరి సేద్యానికి మంచిగా ఉన్నాయి. ఇవి ఎన్ని వంటలు ఉన్నాయనేది రైతుని అడిగి తెలుసుకుందాం.
ఎన్ని వంటలు ఉన్నాయన్నా? 6 వంటలు ఉన్నాయి. మీ పేరు? రామాంజనేయులు. మరి ఏం రేట్ చెప్పారు ఇవి? 1,36,000. 1,36,000 అయితే చెప్తున్నాడు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 96 18 44 60 27. ఎవరికైనా నచ్చినట్టుకుంటే మరి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒకసారి గిట్టెలు చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి వెనక భాగం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ రైతు ఏమంటున్నాడు అంటే మరి సుళ్ళు చుక్కలు అన్నీ కరెక్ట్ ఉన్నాయి, ఏమన్నా తప్పులు ఉంటే వాపస్ తీసుకుంటా అని చెప్తున్నాడు. మరి పని 2 దిక్కులు అవుతాయా, 1 సైడ్ అవుతాయి? ఎక్కడైనా పడుకో, బండి కానీ గడం కానీ కాడికి ఎక్కడన్నా పడుకో, భయం లేదు. మంచిగా అవుతాయి, పనికి మాత్రం గ్యారెంటీ. నువ్వు చూస్తున్నారు కదా మరి గ్యారెంటీ ఎద్దులు అని చెప్తున్నాడు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఉన్న మరి ఒంగోలు ఎద్దులు అయితే, ఒంగోలు కోడెలను అయితే చూస్తున్నారు రైతులు. ఏం ధర చెప్తున్నారు ఏం లేదనేది అడిగి తెలుసుకుందాం. మీకు సంఖ్యలు కనిపిలు అవి కావాలి. ఎన్ని వంటలు ఉన్నాయి ఇవి? 2 వంటలు ఉన్నాయి. ఏం రేట్ చెప్పిర్రు? 2,40,000. 2 వంటల కోడరు 2,40,000. 2,40,000 అయితే చెప్తున్నాడు. ఒకసారి గెటెలు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎంత ఉంటాయి సైజు ఇవి? సైజు కొల్చలే. అందాజ్ అయితే మనకు 55 3 ముళ్ళ 4 ఏళ్ళు ఉన్నాయి. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఫోన్ నెంబర్ తెలియదా? ఎన్ని వంటలు ఉన్నాయన్నా? ఎన్ని వంటలు ఉన్నాయి? మరి సంతకు వచ్చినాక పూజా కార్యక్రమం అయితే ఇక్కడ నడుస్తుంది. సోమవారం మరి యాదేవునికి మొక్కి పెడుతుండే అడిగి తెలుసుకుందాం. యాదేవునికి మొక్కుతున్నానా? శివుని మొక్కుతున్నట సోమవారం రోజు. మరి కోడల్ని ఏం చెప్పినావన్నా? ఏం రేట్ చెప్పినావు? రేట్ ఎంత చెప్పినావు? 48 చెప్పిండు. 1,48,000 అయితే చెప్తున్నాడు. ఎన్ని వంటలు ఉన్నాయి? 2 వంటలు ఉన్నాయి. చూస్తున్నారు కదా 2 వంటల కోడలు అంట. 1,45,000. 48,000 అయితే చెప్తున్నాడు. నవరత్న ఆయిల్ వేసిండు, మంచి స్మెల్ వస్తుంది. గడం బాగుపోయినాయి అంట. బొట్లు అయితే బాగా పెడుతున్నాడు. ఒకసారి ఇంటి భాగం అయితే చూడండి. అప్పుడప్పుడు కామెడీ చేస్తుంటాం మనం. ఒకసారి అడిగి తెలుసుకుందాం ఏమేం పనులు అయినా ఏం లేదనేది. మన ఇంటి దిక్కు ఏమేమి పనులు ఉన్నాయన్నా? బండి గుంటికి అన్నీ అవులే. ఇట్లా 2 దిక్కులు పోతాయా, 1 సైడ్ అవుతాయా? 2 దిక్కులు అవుతాయి. మీ పేరు? అశోకా? ఫోన్ నెంబర్ చెప్పు ఒకసారి. చెప్పు. 88 86 21 81 53. చూస్తున్నారు కదా మరి కోడలు స్టిల్ ఇస్తున్నాయి. వెనక్కి మొక్క మళ్ళీ చూసే ప్రయత్నం చేయండి మంచిగా నీట్గా. చూస్తున్నారు కదా ఇక్కడ భారీ సైజు ఒంగోలు జాతి కోడి అయితే కనిపిస్తుంది. వీటి రేట్లు అయితే అడిగి తెలుసుకుందాం. कितने दांत का है? 2 दांत में है. 2 వంటల కోడి అంట. क्या रेट बोल रहे? 50,500. 55,000 అయితే చెప్తున్నాడు. 55,000 అయితే చెప్తున్నాడు. చూస్తున్నారు కదా గిట్టెలు చూడండి ఒకసారి. మరి హైట్ అయితే మంచిగా ఉంది. 2 వంటల కోడి అంట. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు అన్నాన్ని అడిగి నెంబర్ తెలుసుకుందాం. आपका नंबर बोलो जी. ఫోన్ నెంబర్ बोलते సెల్ నయ్యే. చూస్తున్నారు కదా రైతు దగ్గర అయితే ఫోన్ అవైలబుల్గా లేదు. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వచ్చి డైరెక్ట్గా చూసి కొనుక్కునే ప్రయత్నం చేయండి. అడ్రస్ అడిగి తెలుసుకుందాం. హౌ తుమారా అడ్రస్ బోలో ఎక్ బార్. 4 గంటలు ఉంది. 4 ఉన్నట్టుంది. 4 दांत से है, 2 दांत से नहीं. काम करने वाले नहीं देखते ले. మరి మంచి సైజు కోడలు అయితే కనిపిస్తున్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం. ఎన్ని వంటలు ఉన్నాయి ఏం లేదనేది. ఎన్ని వంటలు ఉన్నాయన్న ఇవి? 2 వంటలు ఉన్నాయి. 2 వంటలు ఉన్నాయంట. ఒకసారి గెట్టెలు చూడండి. మరి వెనక భాగం చూసాను కదా. ఏం ధర చెప్పినావన్నా? 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నాడు. 1,30,000. 1,30,000 బోల్ రాయ్. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? చెప్పండి. 91 20 21 53 69. చూస్తున్నారు కదా ఎవరికైనా రైతులకు కావాలనుకున్న వాళ్ళు కోడెదూళ్ళు మళ్ళీ అన్నకు ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇవి పనులు ఎక్కడెక్కడ సైడ్ పోయినాయి? 2 సైడ్లో అవుతాయా? 2. ఇప్పుడు మన దగ్గర ఏమేమి పనులు ఉన్నాయి?
దునకాలు వస్తున్నాయి. ఎద్దుల బండికి ఇట్లా కట్టినరా? ఎద్దుల బండి అన్నీ పోయినాయి. చూస్తున్నారు కదా, మరి రైతులు ఎవరికైనా నచ్చినట్టుకుంటే ఫోన్ చేసే ప్రయత్నం చేయండి. దాదా పండ్లు చూపించండి సార్, చూపిస్తారా దీన్ని? అవులే, ఇది ఆల్రెడీ నెవరేస్తుంది, దాని అవతల చూపించండి. ఎన్ని మంటలు ఉంది? అవులే, ఉన్నాను లేక బెదిరేస్తాయి. పండ్లు ఇప్పుడు ఊడింది. పాల పండ్ల చూడనే ఒకటి ఉడిపింది, ఒక పన్ను వచ్చింది, ఇంకొక పన్ను వచ్చేది ఉంది. ఎన్ని మంటలు ఉన్నాయి ఈ కొడుదులు? పాల పండ్లే రేటు 1,55,000. చూడండి గిట్టలు చూడండి. మరి వెనక భాగం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు మీ పేరు? ఏం పేరు? పరశురాముడు. ఎక్కడ మన అడ్రస్? ఇక్కడ కర్నూలు, గూడూరు. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? మతికి లేదు. మరి ఎన్ని మంటలు ఉన్నాయండి ఇవి? పండ్లు వేసలేవు. చూడండి సార్, చూపించండి. పండ్లు వేయడానికి ఇంకా చాలా టైం ఉంది దీనికి. ఇప్పుడు అయితే వేయవు. ఇతలు చూద్దాం. ఇది ఒక పన్ను రాలిపినట్టుంది. సందులో వచ్చినాయి అంటే టైం ఉంది. ఇంకా 2-3 నెలల్లో రాలిపోయింది. చూస్తున్నా కదా, 2-3 నెలల్లో రాలిపే అవకాశం ఉంది అవుతుంది. ఇతలది అయితే పనులు వేసింది. చేయడానికి ఇంకా చాలా టైం ఉంది. చిన్నగా ఉన్నాయి. ఫోన్ నెంబర్ తెలియదండి కదా? అడ్రస్ అనే కరెక్ట్. ఊరి పేరు బెల్గాలు. ఊరి పేరు బెల్గాలు ఊరు అంట గ్రామం. మరి ఎవరికైనా కోడి నచ్చినట్టుకుంటే రైతులు వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ ఇంకా కోడలు అయితే ఉన్నాయి. పండ్లు వేసినాయి పాల పండ్ల కోడలు. ఏం రేట్ చెప్పినావు? 1,20,000. 1,20,000 అయితే చెప్తున్నాడు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? 8520959963. చూస్తున్నారు కదా, గిట్టెలు అయితే చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి వెనక భాగం కూడా చూద్దాం. వెనక భాగంలో అయితే ఇట్లా ఉన్నాయి. మరి ఈరోజు నందికొట్కూరు సంతకు ఒక 10 జతలు పైగానే పాల పండ్ల కోడలు అయితే వచ్చినాయి. చూస్తున్నారు కదా, భారీ సైజు సేదేపేదలు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. వీటి రేట్లను అయితే అడిగి తెలుసుకుందాం రైతుని. అన్న ఇవి ఏం రేట్ చెప్పినావు? ఏం రేట్ చెప్పిండ్రు ఇవి? 1,50,000 చెప్పారు. 1,50,000 అయితే చెప్తున్నాడు. 1,50,000 అయితే చెప్తున్నాడు. మరి మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఫోన్ నెంబర్ తెలియదా? ఫోన్ నెంబర్ నోటెడ్ లేదంట. మరి ఎద్దులు అయితే సేద్యానికి మంచిగా బందోబస్తు అయితే ఉన్నాయి. చెప్పనా? 9010609027. మరి ఇవి ఎట్లా 2 పక్కలు అవుతాయి, 1 సైడ్ అవుతాయా? 2 పక్కలు అవుతాయి. మరి నార్బండ్ ఇట్లా ఉన్నాయి మీ సైడు? లేవు, కరిగేట పనులు లేవు. ఓన్లీ శల్కాలు, దుక్కులు ఆయనకి దాంట్లోకైతే. మరి ఇక్కడ సైడ్ అయితే మరి ఫేమస్ ఉంటాయి. కర్నూలు జిల్లాలో నాట్లు అయితే తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎద్దుల బండి పని అయితే ఉండవు. సేద్యానికి మనకు గుర్రు గొంటికాయలు అయితే కొడుతుంటాయి. చూస్తున్నారు కదా, మరి ఎద్దులు అయితే సేద్యపు రైతులు ఎక్కువగా అడుగుతుంటారు కాబట్టి సేద్యపు ఎద్దులను కూడా చూపించే ప్రయత్నం చేస్తుంటాం. ప్రతిదీ మన ఇన్ డీటెయిల్గా ఉంటుంది మన ఛానల్లో. ఇది కూడా మనకు షార్ట్ వీడియోలో ఉంది, వెళ్ళి చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏం రేట్ చెప్పారు అన్న ఎద్దులని ఇవి? ఏం రేట్ చెప్పారు? ఎంత? 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నాడు. మరికి 1,30,000 అయితే చెప్తున్నాడు మరి ఈ రేటు. మరి ఫోన్ నెంబర్ చెప్తారా మనది? చెప్పండి. 9347602885. మరి ఈ వారం సేదపెద్దల రేట్లు అయితే ఇట్లా ఉన్నాయి నందికొట్కూరు సంతలో. మరి దీనికి కలర్ వేసారు. మరి ఎందుకు కలర్ ఉన్నాయి. మరి రైతులు అయితే చెక్ చేస్తున్నారు ఏం కలర్ ఏం లేదనేది. రంగు వేసారు. ఏం రేట్ చెప్తున్నాడో రైతుని అడిగి తెలుసుకుందాం. ఎవరు అనేవి? ఏం పేరు మీ పేరు? ఏం పేరు? సుబ్బరాయుడు. ఎక్కడ మనది అడ్రస్? ఏం రేట్ చెప్పిండ్రు ఇవి? ఏం రేట్ చెప్పిండ్రు? 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నాడు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు. చూస్తున్నారు కదా, మరి ఎద్దులు అయితే మంచిగా కలర్ అయితే మంచిగా వేసిండు హస్తం గుర్తులు. కిల్లర్ అయితే మనకు ఒక జత చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కిల్లర్ రేట్ అయితే ఎంత ఉందో చూద్దాం. 1,30,000. 1,30,000 అయితే చెప్తున్నాడు. మీ ఫోన్ నెంబర్ చెప్తారా?
6301 534693. చూస్తున్నారు కదా మరి కిల్లర్ అయితే మనకు నందికొట్కూరు సంతలో రెండే జాతలు వచ్చినాయి. మరి ఒక జాత అయితే రేట్ ఇట్లా ఉంది. ఇక్కడ మరి నందికొట్కూరు సంతలో అయితే బేరస్తుని అయితే చూస్తున్నాం. అన్న పేరు అయితే అడిగి తెలుసుకుందాం. అన్న దగ్గర 3 జతల ఎద్దులు అయితే ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నాడో అడిగి తెలుసుకుందాం. ఇవి ఈ జత ఏం రేట్ చెప్పినావు అన్న? 110 1,10,000 అయితే చెప్తున్నాడు. 1,10,000. ఇక్కడ ఇంకో జత ఉంది, వాటిని చూసే ప్రయత్నం. ఈ జత ఏం రేట్ చెప్పినా? ఇది 1,35,000. మీ పేరు? మొహమ్మద్ రఫీ. మీరు ఎన్నేళ్ళ నుంచి బేరం చేస్తుంటారు? 15 ఏళ్ళు అయిందే. రైతు పని ఇది. సేద్యం ఎన్ని ఎకరాలు చేస్తుంటారు? 60 ఎకరాలు చేస్తుంటారు. మీ అడ్రస్ చెప్పండి ఒకసారి. మళ్ళీ మంచి చెప్పండి. నందికొట్కూరు నంద్యాల జిల్లా శాంతి టాకీస్ వెనకాల అడ్రస్. చూస్తున్నారు కదా అక్కడ లాస్ట్కున్న ఎద్దులు అయితే మంచిగా ఉన్నాయి. మరి దాంట్లో రేట్ ఏం చెప్పారు? ఆ లాస్ట్ ఉన్నవి 60 సైజు ఉన్నాయి, 2 లక్షలు చెప్పారు. ఒక్కొక్కటి 1 లక్ష అన్నట్టు. రఫీ భాయ్ अपना నెంబర్ बोलो. 77 300 9457 మరి ఎవరికైనా ఎద్దులు నచ్చినట్టుకుంటే రఫీ అన్నకైతే ఫోన్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మరి ఈ వారం ఈరోజు మరి తారీఖు వచ్చేసి ఈరోజు డేట్ వచ్చేసి 6 మరి 6వ తారీఖు 4వ నెల 2026 రోజు అయితే మనం అయితే సంతను చూస్తున్నాం. నిన్న శనివారం సంత వీడియోలు అయితే చూడండి. అంతకుముందు మనకు ఐజా మార్కెట్ వీడియోలు కూడా ఉంటాయి. వారంలో మనకు ఒకటే రోజు హాలిడే ఉంటుంది, ఫ్రైడే రోజు. మరి 6 రోజుల వీడియోలు అయితే రెగ్యులర్గా చూసే ప్రయత్నం చేయండి. ఈ రోజుకి ఇంకా వీడియో అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియో తీసే ప్రయత్నం చేస్తుంటాను. చూసే వాళ్ళకు ఒకసారి మళ్ళీ మన ఛానల్లో వచ్చే సంతల పేర్లు అయితే చెప్పబోతున్నా. సోమవారం రోజు నందికొట్కూరు సంత, మరి మంగళవారం అయితే రేపు సరూర్ నగర్ సంతకు పోయే ప్రయత్నం చేస్తాము. బుధవారం దేవరకాదర్ సంత, గురువారం ఐజా సంత, శుక్రవారం హాలిడే, శనివారం పెబేర్ సంతతో ఇట్లా వారంలో ఒకటే రోజు మనకైతే హాలిడే ఉంటుంది. మరి వారంలో 7 రోజులకు 6 సంతలు అయితే తిరుగుతుంటాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పెబేర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ మిస్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.